హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణలో అత్యంత కీలకమైన జిల్లా వచ్చేసి మెదక్ జిల్లా. మెదక్ జిల్లా నుండి మెదక్ జిల్లాగా మారిన ఈ మెదక్ జిల్లాకి రైల్వే లైన్ అనేది అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. మెదక్కి రైలు యొక్క అవసరాలని దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్ కాలంలోనే మెదక్కి రైలు సౌకర్యం అనేది తీసుకురావాలని భావించడం జరిగింది. కానీ మెదక్ ప్రాంతానికి రైలు రావడం అనేది చాలా రోజులు టైం అనేది తీసుకుంది. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్స్ని అలాగే ప్రజల యొక్క విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని 2012-13 ఆర్థిక సంవత్సరంలో కాచిగూడ నిజామాబాద్ సెక్షన్లో ఉండే అక్కన్నపేటని ఈ మెదక్ని కలుపుతూ 17 కిలోమీటర్ల రైల్వే లైన్ని నిర్మించాలని అప్పుడు రైల్వే శాఖ భావించి 2014 సంవత్సరంలో ఈ రైల్వే లైన్కి బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 210 కోట్లతోటి ఈ మెదక్ అక్కన్నపేట రైల్వే లైన్ అనేది పట్టాలెక్కడం జరిగింది. ఇంకా అప్పుడు స్టార్ట్ అయిన పనులు అనేవి 2022 వరకు జరిగి 2022 సంవత్సరంలో మెదక్ రైల్వే స్టేషన్ అనేది ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. అక్కన్నపేట అనేది నిజామాబాద్ సెక్షన్లో అత్యంత కీలకమైన రైల్వే స్టేషన్గా చెప్పుకోవచ్చు. ఇంకా అక్కన్నపేట నుండి స్టార్ట్ అయిన ఈ రైల్వే లైన్ అనేది మెదక్కి ఎండ్ అవుతుంది. మొత్తం ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 17.2 కిలోమీటర్లుగా ఉంటుంది. సింగిల్ డీజిల్ ఎలక్ట్రికల్ లైన్గా ఈ రైల్వే లైన్ అనేది ప్రజలకి అందుబాటులోకి రావడం జరిగింది. ఇంకా ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత కాచిగూడ నుంచి 2 రైళ్లని ప్రారంభించడం జరిగింది. ఒకటి డెమో, అలాగే ఇంకోటి గుంటూరు ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ చేసుకునే ఒక ఐసేఫ్ రేక్ తోటి ఒక ట్రైన్ అనేది నడుస్తుంది. డెమోకి ఏం ప్రాబ్లం లేదు, అక్కన్నపేట నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ ఐసేఫ్ తోటి నడిచే ట్రైన్కి వచ్చేసి డీజిల్ లోకొని తగిలించవలసి వస్తుంది. అలాగే ఈ మెదక్కి సీజన్లో ప్రయాణించే కొన్ని గూడ్స్ రైళ్ళకి కూడా ఇక్కడ డీజిల్ లోకొని వాడవలసి వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అక్కన్నపేట నుండి ఇక్కడ మెదక్ వరకు ఉన్న 17 కిలోమీటర్ల రైల్వే లైన్ని ఎలక్ట్రికల్ లైన్గా మారనుంది. ఇక్కడ మనకి పనులనేవి ఆల్రెడీ మొదలయ్యాయి. తొందరలోనే ఈ 17 కిలోమీటర్లు కూడా ఎలక్ట్రికల్గా అందుబాటులోకి వచ్చి ఇక్కడ విద్యుత్ శక్తితోటి నడిచే రైళ్లు అనేవి ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. ఒకసారి ఈ రైల్వే లైన్ యొక్క మ్యాప్ అనేది చూద్దాం. ఇది వచ్చేసి కాచిగూడ నుండి మెదక్ వరకు ఉండే రైల్వే లైన్. మీకు ఇక్కడ అక్కన్నపేట దగ్గర డివైడ్ అవుతుంది. ఇది వచ్చేసి కాచిగూడ. ఇక్కడ మనకి రైళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి ఈ మెదక్ వెళ్ళడానికి. ఇక్కడ స్టార్ట్ అయిన ఈ రైళ్ళు ఈ మార్గాల గుండా ఇక్కడికి చేరుకుంటాయి. సో ఇది మనోహరాబాద్. ఇది ఈ రైల్వే లైన్లో మేజర్ రైల్వే స్టేషన్ ఇది. ఆ తర్వాత లింగారెడ్డిపల్లి, ఇంకా పైకి వెళ్తే చెంగుంట. సో ఇక్కడ మీకు అక్కన్నపేట కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అక్కన్నపేట. ఇట్లా మీకు పైకి వెళ్తే నిజామాబాద్ రైల్వే లైన్ ఇది. ఇక్కడ నుండి కట్ అయ్యి ఈ రైల్వే లైన్ ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. సో ఈ లెఫ్ట్కి వెళ్ళిన రైల్వే లైన్ వచ్చేసి మనకి మెదక్కి వెళ్తుంది. ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 17 కిలోమీటర్లు. ఇప్పుడు ఎలక్ట్రికల్గా మారవాలనుకున్న రైల్వే లైన్ ఇదే. ఇక్కడ మీకు అక్కన్నపేట నుండి ఈ రైల్వే లైన్ ఇటు లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. చూడండి, సో ఇదే ఆ రైల్వే లైన్. ఇది మెదక్కి అందుబాటులోకి వచ్చిన రైల్వే లైన్ ఇది. ఇదే మనకి ఇప్పుడు ఎలక్ట్రికల్గా అందుబాటులోకి రానుంది. ఇది మెదక్ రైల్వే స్టేషన్. ఇది మెదక్కి ఇప్పుడు ప్రయాణిస్తున్న 2 రైళ్లు అనేవి అత్యంత కీలకమైన రైళ్లుగా చెప్పుకోవచ్చు. ఈ మెదక్ ప్రాంతాల నుండి వృత్తి వ్యాపార పనులు చేసుకునేవారు ఈ రైళ్ల ద్వారా ఈ హైదరాబాద్ నగరానికి చేరుకొని హైదరాబాద్ నగరం నుండి ఈ మెదక్కి తిరిగి వెళ్ళడానికి సాయంత్రం అలాగే ఉదయం అటు నుండి అటు ఈ రైళ్లు అనేవి సేవలు అనేవి అందిస్తున్నాయి. ఈ 2 రైళ్లలో ఏ రైలు రద్దయినా కూడా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఇంకా ఇప్పుడు ఎలక్ట్రికల్ అనేది అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాల గుండా ప్రయాణించే రైళ్ల యొక్క వేగం అనేది పెరగనుంది. అలాగే మరికొన్ని రైళ్ల యొక్క సంఖ్య కూడా ఈ ప్రాంతాల గుండా పెరగనుంది. అలాగే సీజన్స్లో ప్రయాణిస్తున్న గూడ్స్ రైళ్ల సంఖ్య కూడా ఈ రైల్వే లైన్లో పెరగనున్నాయి. ఇవన్నీ ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఈ మెదక్ ప్రాంతాల ప్రజలకి. అలాగే ఇదివరకే తెలంగాణ రాష్ట్రం నుండి కొన్ని రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపిక చేయడం జరిగింది. అందులో మన మెదక్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. మెదక్ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్కీమ్ కింద మౌలిక సదుపాయాలు అనేవి
ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. ఇంకా ఈ రైలు యొక్క సంఖ్య, ఈ ఎలక్ట్రిఫికేషన్ అనేవి పూర్తయితే మెదక్కి రైలు సౌకర్యం అనేది మరింత మెరుగుపడనుంది. ఓకే ఫ్రెండ్స్, మెదక్ లైన్ని ఎలక్ట్రిఫికేషన్ చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.